ఎందుకంటే హ్యాండ్మేడ్ సోప్స్ ఇంత కాస్ట్లీగా ఉన్నాయని నన్ను కొంతమంది అడుగుతున్నారండి. మనకి హ్యాండ్మేడ్ సోప్లో 2 టైప్స్ ఆఫ్ సోప్స్ ఉన్నాయండి. మెల్ట్ అండ్ పోర్ సోప్ ఒకటి, కోల్డ్ ప్రాసెస్ సోప్ ఒకటి ఉంది. మెల్ట్ అండ్ పోర్ సోప్లో ఏంటంటే డైరెక్ట్గా మనకి సోప్ బేస్ దొరుకుతుందండి. లైక్ మిల్క్ బేస్డ్ సోపు, గ్లిజరిన్ బేస్ సోపు, ఇట్లా డిఫరెంట్ సోప్ బేస్లు దొరుకుతాయి. డైరెక్ట్గా ఆ సోప్ బేస్ని తీసుకుని మనం కట్ చేసుకుని హీట్ చేసేసుకోవచ్చు. ఆ హీట్ చేసుకున్న టైంలో మనం ఎనీ ఎక్స్ట్రాక్ట్ లైక్ తులసి ఎక్స్ట్రాక్ట్, నీమ్ ఎక్స్ట్రాక్ట్, అలోవెరా ఎక్స్ట్రాక్ట్, ఇట్లా వేరియస్ ఎక్స్ట్రాక్ట్ని తీసుకుని అందులో వేసుకుని ఏదైనా సెంట్ కావాలంటే సెంట్, ఫ్రాగ్రెన్స్ ఆయిల్స్ అది యాడ్ చేసుకోవచ్చు. లేదంటే ఇంకా పౌడర్స్, చార్కోల్ పౌడర్, పపాయా పౌడర్, ఇట్లా పౌడర్స్ ఏదైనా యాడ్ చేసుకుంటే మనం దాన్ని మౌల్డ్లో వేసుకుంటే మనకు సోప్ రెడీ అయిపోద్ది. ఇది ప్యూర్లీ హ్యాండ్మేడ్ సోపా అంటే కాదు. ఎందుకంటే మన సోప్ బేస్ని బయట నుంచి కొనుక్కుని తెచ్చుకుంటున్నాం. ఆ సోప్ బేస్లో ఏమేమి ఆయిల్స్ కలిపారు, ఎంతెంత కలిపారు అన్న క్లారిటీ అయితే మనకు ఉండదు. ఇది కమర్షియల్ సోప్ కన్నా బెటరా అంటే ఒక పాయింట్ బెటరే. రేట్ వైజ్ చూస్తే కమర్షియల్ సోప్తో ఈక్వల్ ఆర్ లేదంటే కొంచెం తక్కువ కూడా ఉండొచ్చు. ఇక కోల్డ్ ప్రాసెస్ సోప్ విషయానికి వస్తే ఒక ఆయిల్ని సోప్ కింద మారేంత వరకు ఉండే కంప్లీట్ ప్రాసెస్ మన కంట్రోల్లోనే జరుగుతుంది. మనం దీని గురించి రెడీమేడ్గా బయట నుంచి ఏమీ కొనుక్కోమండి. అన్నీ కూడా రా మెటీరియల్గానే కొనుక్కుంటాము. కొనుక్కుని డిఫరెంట్ ఆయిల్స్, బటర్స్, ఎక్స్ట్రాక్ట్స్ మన స్కిన్ టైప్ని బట్టి మనం యూస్ చేసి సోప్ తయారు చేస్తాం. మీకు హ్యాండ్మేడ్ సోప్స్ షాపుల్లో దొరికే వాటి మీద అది కోల్డ్ ప్రాసెస్ సోప్ అయితే కనుక కోల్డ్ ప్రాసెస్ అని కంపల్సరీ మెన్షన్ చేస్తారండి. ఇలా కమర్షియల్ ఇంటెన్షన్తో కాకుండా పర్సనల్ కేర్ తీసుకుని ప్రతి ఇంగ్రీడియంట్స్ని సెలెక్ట్ చేసుకుని తయారు చేస్తున్నాం కాబట్టి దీని కాస్ట్ ఎలాగైనా కొంచెం ఎక్కువే ఉంటుందండి.